నమస్కారం. నా పేరు దీప్తి. మీరు చూస్తున్నారు అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ ఫ్యామిలీ. మన ఛానల్ 1,00,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్‌కి రీచ్ అయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. 1,00,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్ మన ఛానల్ ఫెబ్ 2, 2025న రీచ్ అయింది. ఫెబ్ 10న మనకి యూట్యూబ్ నుండి ఒక మెయిల్ అయితే వచ్చింది. కాంగ్రాచ్యులేషన్స్, మీకు 1,00,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్‌కి అయితే రీచ్ అయ్యారు. మీరు సిల్వర్ ప్లే బటన్‌కి ఎలిజిబుల్, మీరు అప్లై చేసుకోండి అని ఒక మెయిల్ అయితే వచ్చింది. ఆ మెయిల్‌లోనే మనకు ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. ఆ లింక్‌ని క్లిక్ చేసి అక్కడ ప్రాసెస్ అయితే ఉంది. ఛానల్ పేరు ఏంటి, అలాగే అడ్రస్ ఏంటి, మన అడ్రస్ ప్రూఫ్ను కూడా ఒకటి ఇమ్మన్నారు. సో అవన్నీ సబ్మిట్ చేసేసిన తర్వాత నేను ఫెబ్ 10న అప్లై అయితే చేశాను. 11th నాకు యూపీఎస్ సర్వీస్ నుండి మెయిల్ అయితే ప్రొవైడ్ చేశారు. ట్రాకింగ్ డీటెయిల్స్ అక్కడ నుంచి ఈజీగా చెక్ చేసుకోవచ్చు మనం. చాలా ఈజీగా ఉంది ఆ ప్రాసెస్ అనేది కూడా. నియర్లీ 5 డేస్ పాటు యూఎస్‌లోనే మన సిల్వర్ ప్లే బటన్ అనేది ట్రావెల్ చేసింది. డిఫరెంట్ స్టేట్స్‌లో ట్రావెల్ చేసిన తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కైతే వచ్చింది. ఆ తర్వాత బెంగుళూరుకైతే రీచ్ అయింది. బెంగుళూరు వచ్చిన తర్వాత నాకు కాల్ అయితే వచ్చింది. కేవైసీ సబ్మిట్ చేయండి అని చెప్పేసి. వాళ్ళు చెప్పిందేంటంటే మీరు అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఉందో అడ్రస్ ప్రూఫ్‌ని కేవైసీలో సబ్మిట్ చేయండి అని చెప్పిన తర్వాత నాకొక మెసేజ్‌నిచ్చారు. దాంతో పాటు ఒక పిన్ గూడా ఏదో ఒక నంబర్ ఇచ్చారనమాట. 3 డిజిట్సో, 4 డిజిట్సో పిన్ ఇచ్చారు. అది ఎంటర్ చేసిన తర్వాతే మనం కేవైసీనైతే సబ్మిట్ చేసుకోవచ్చనమాట. అయితే మీరు మొబైల్‌కి పంపించిన మెసేజ్ ద్వారా అయినా సబ్మిట్ చేయొచ్చు. లేదంటే మనం ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ ఐడీకి కూడా మనకు ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నేను మెయిల్ ఐడీకి ప్రొవైడ్ చేసిన లింక్ ద్వారా క్లిక్ చేసుకొని కేవైసీనైతే సబ్మిట్ చేశాను. నేను ఆధార్‌నిచ్చాను కాబట్టి సేమ్ ఆధార్‌ని ఫ్రంట్, బ్యాక్ పీడీఎఫ్ ఫార్మాట్‌లో తీసుకున్నది పెట్టుకొని ఉంచుకున్నాను ఆల్రెడీ. దాన్ని సబ్మిట్ చేసేసిన తర్వాత 18న సిల్వర్ ప్లే బటన్ హైదరాబాద్‌కైతే రీచ్ అయింది. నాకు 3:40 18థ్ తారీఖున 3:40 ఆ టైంకి నాకు కాల్ అయితే వచ్చింది. యూట్యూబ్ నుండి మీకు కొరియర్ అయితే వచ్చిందని. నాకిక అర్థమైపోయింది. ఓకే. సిల్వర్ ప్లే బటన్ ఇక ఈ రోజైతే డెలివరీ అయిపోతుంది అని అర్థమైంది. ఇంకంతే కారిడార్‌లో తిరిగినోళ్ళం తిరిగినట్టే ఉన్నాం ఇద్దరం. చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యామనమాట. ఆ డే నేను ఎప్పటికీ మర్చిపోను. ఎందుకంటే 6 ఇయర్స్ పాటు వెయిట్ చేస్తున్న డే కదా అది. అలా అనుకోకుండా మేబీ నేననుకున్నాను 19థ్ అలా వస్తదేమో. ఇప్పుడే కదా హైదరాబాద్‌కి రీచ్ అయింది. రాదేమోలే అనుకున్నాను. ఎయిర్‌పోర్ట్ నుండి మళ్ళీ లోకల్‌లోకి రావాలి కదా! టైం పట్టిద్దనుకున్నాను గానీ, కాలొచ్చేపాట్లకి నిజంగానే నేను షాకే అయ్యాను. ఓకే. అంటే 1 డే ఎర్లీగానే వచ్చేస్తుందని అనుకున్నాను. నాకు సిల్వర్ ప్లే బటన్ నా చేతికి రావటానికి నాకు 8 డేస్ మాత్రమే పట్టిందనమాట. కొరియర్ ఇవ్వటానికి వచ్చినతను నియర్ బై లొకేషన్‌కొచ్చిన తర్వాత మళ్ళొకసారి నాకు కాల్ అయితే చేశారు. నేను మీరు ప్రొవైడ్ చేసిన లొకేషన్‌లో అయితే ఉన్నాను. ఎక్కడ, ఏంటి, ఎక్కడ డెలివరీ చేయాలి అని చెప్పి. నేను అదే చెక్ చేస్తూ ఉన్నాననమాట. ఇంకెక్కడ అని చెప్పేసి ఆయన కనపడిన తర్వాత ఓకేనండి. పైకి రావాలి. లేదా నేను రమ్మన్నా వస్తానంటే, లేదండి నేనే వస్తాననన్నారు. ఆయన పైకొచ్చి ఇచ్చారనమాట మన సిల్వర్ ప్లే బటన్ అనేది. ఆయన ఫోటో అయితే రివీల్ చేయొద్దండి నాది అని చెప్పారు. అందుకే నేను ఫోటోనైతే ఆయనది రివీల్ చేయట్లేదు. ఫైనల్‌గా మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చేసింది. ఇది ఓపెన్ చేయడానికి కూడా నేను 2 ఇయర్స్ బ్యాక్ ఒక టెంపుల్‌కి వెళ్ళాను. యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు అక్కడ నేను అనుకోకుండానే వచ్చింది నా మనసులో. ఎప్పుడైతే నాకు 1,00,000 సబ్స్క్రైబర్స్ మైల్‌స్టోన్ రీచ్ అవుతారో నాకు సిల్వర్ ప్లే బటన్ వస్తే నీ సన్నిధానంలోకి వచ్చి ఓపెన్ చేస్తాను స్వామి అని అనుకున్నాను. అదే వారంలో యాదగిరిగుట్టకి వెళ్ళి ఓపెన్ చేద్దామని అయితే నేను చాలా ఆశగా ఎదురు చూశాను. కానీ మనం ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి తలుస్తుందని అంటారు కదా! ఆ వీక్‌లోనే నాకు చిన్న యాక్సిడెంట్ అయితే జరిగింది. మా అమ్మాయి కోసం నేను స్కూల్‌కి వెళ్తుంటే స్కూటీ మీద వెళ్తున్నప్పుడు సడెన్‌గా ఎవరో ఒకతను ఇలా వచ్చారన్నమాట. వచ్చేపాట్లకి నేను బైక్ మీద ఇలా వస్తున్నాను. వచ్చేపాట్లకి బ్రేక్ కొట్టేపాట్లకి సడెన్‌గా స్కూటీ కూడా స్కిడ్ అయిపోయి కింద పడిపోయాను. దానివల్ల ఏంటంటే చేతికి ఇలా ప్యాచెస్ పడ్డాయి. అలాగే కాళ్ళకి కూడా దెబ్బలైతే తగిలాయన్నమాట. దాని నుండి రికవరీ అవ్వడానికి నాకు 25 డేస్ టైం అయితే అలా పట్టింది. ఈ మీన్ వైల్‌లోనే మా పాపకి ఎగ్జామ్స్ కూడా వచ్చాయి. అంతేకాకుండా ఎదురుగానేమో సిల్వర్ ప్లే బటన్ 6 ఇయర్స్ నుండి ఎదురు చూస్తున్నాం కదా! ఇది ఓపెన్ చేసి చూడాలి. పేరు ఎలా మన సిల్వర్ ప్లే బటన్ మీద పేరు వస్తది కదా! ఆ పేరుని చూసుకోవాలి. అలాగే యూట్యూబ్ నుండి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్‌లో ఏమి రాశారు? ప్రతి యూట్యూబర్‌కి ఆ లెటర్‌లో డిఫరెంట్ మనకెలా సబ్స్క్రైబర్స్ వచ్చారు? మన ఛానల్ వల్ల పక్కనోళ్ళకి ఎలా ఉపయోగపడింది? వ్యూవర్స్‌కి ఏంటి అని చెప్పేసి అందులో ఉంటుందనమాట. అది ఏం రాసుంటారు? ఏంటి అని చూసుకొని చాలా ఆతృతగా నేనైతే వెయిట్ చేశాను. ఒక పక్కన నొప్పొస్తూ ఉంది. ఇదేమో ఎదురుగా ఉంటుంది. మా పాపకు కూడా ఎగ్జామ్స్. ఏంటి ఇదంతా? ఎందుకిలా జరిగింది? అని చెప్పి చాలా అంటే చాలా మదన పడిపోయాను నాలో నేనే. ఈ 6 ఇయర్స్‌లో 11 మంత్స్ పాటు నేను ఎటువంటి వీడియోనైతే పోస్ట్ చేయలేదు. కొద్దిగా దూరంగా ఉన్నాను. నియర్లీ 1 ఇయర్ అయితే. దానికి రీజన్ ఏంటి అంటే నేను జాబ్ కూడా చేసేదాన్ని. ఆ జాబ్‌లో ఏంటంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది బాగా. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఓ పక్కన ఫ్యామిలీని చూసుకుంటూ, జాబ్‌ని చేసుకుంటూ, ఈ యూట్యూబ్‌ని రన్ చేయాలి అంటే 3 అంటే చాలా కష్టమైపోయేదనమాట. సో, అందుకని నేను
యూట్యూబ్కి ఆ 11 మంత్స్ బ్రేక్ ఇచ్చాను. ఈ 11 మంత్స్లో ఏంటంటే ఛానల్ టెర్మినేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి మన ఛానల్కి అని చెప్పి అప్పుడు కమ్యూనిటీ పోస్ట్లో ఊరికే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అని చెప్పేసి లేదా ఉన్న వీడియోస్ పోస్ట్ చేసిన వీడియోస్ని వాటిలో ఒక లింక్స్ ఇచ్చుకోవడం అని ఒక షార్ట్ పెట్టినట్టయితే గుర్తనమాట. అంతే, అంతకు మించి నేనైతే ఏమీ చేయలేదు. ఎప్పుడైతే జాబ్ని క్విట్ చేశానో మళ్ళీ నేను యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి టైం ఉంది కదా నాకు కూడాను, సో యూట్యూబ్ మీద కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ ఇలా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. కానీ మార్చి 28న యాదగిరిగుట్టకి వెళ్ళడానికి నాకు దేవుడు అయితే అనుగ్రహించాడు. మార్చి 28ని వెళ్ళి అక్కడ నేను యాదగిరిగుట్టలో అనుకోకుండా నేను కింద పెట్టేయాలేమో అనుకున్నాను. ఈ కిందే మనం లగేజ్ అదంతా ఇచ్చేస్తాం కదా, మొబైల్స్ అవన్నీ ఇచ్చేస్తాం కదా, అలాగే ఇచ్చేయాలేమో. ఇంకా కింద కార్ పార్కింగ్ దగ్గర కార్ అయితే పెట్టాము. సో అక్కడ ఓపెన్ చేసేద్దాంలో, అది కూడా దేవుడి సన్నిధానమే కదా, అక్కడ ఓపెన్ చేద్దాంలే అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నేను తీసుకెళ్ళిన బ్యాగ్ను కూడా వాళ్ళు లోపలికి కూడా తీసుకెళ్ళనిచ్చారనమాట. అది నాకు అస్సలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మెయిన్ గుడి నుంచి బయటకు వచ్చేసి నా మొబైల్ని తీసుకుని అక్కడ నేను ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేసి చూశాను. చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ అమ్మ చిట్కాలు దీప్తిశ్రీ అని కనపడుతుంది కదా, అది అయితే అసలు నేను మర్చిపోలేను. అలాగే లెటర్ పట్టుకుని ఆ లెటర్ని చదువుకుంటూ ఉండటం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఓకే, ఫైనల్లీ నాకు కూడా ఒక అవార్డు అయితే వచ్చింది. చిన్నప్పటి నుంచి నాకు ఏ అవార్డ్స్ లేవు, యూట్యూబ్ నుండి వచ్చిన అవార్డే నాకు పెద్ద అవార్డు. అందుకే నేను 6 years పాటు వెయిట్ చేశాను, నాకు కూడా ఒక అవార్డు రావాలి. అది యూట్యూబ్ నుండి అంటే అది ఏమీ చిన్న విషయం కాదు. 1 lakh సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ కూడా చిన్న విషయం అయితే కాదండి. ఈ మైల్ స్టోన్ నేను రీచ్ అవ్వడానికి నా ఫ్యామిలీ నాకు చాలా సపోర్ట్ చేసింది, అలాగే ఫ్రెండ్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. యూట్యూబర్స్ ఎవరైనా సరే సక్సెస్ అయ్యారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా మాత్రం చాలా అంటే చాలా టఫ్, అది చాలా కష్టం అది. ఎందుకంటే ఫ్యామిలీ టైంను మనం తీసుకుంటాం కదా, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు టైం ఇస్తేనే కదా, వాళ్ళు మనకి టైం ఇచ్చి చేసుకో అంటేనే మనం చేసుకోవాలి, వాళ్ళు వద్దు అంటే మనం ఏం చేయలేం కదా. ఏదన్నా మనీతోనే ముడిపడి ఉంటుంది. యూట్యూబ్లో వీడియో పెట్టినగానే మనకు మనీ వచ్చేస్తాయి అనేది ఏమీ ఉండదు. అది డిఫరెంట్, చాలా అంటే చాలా కేటగిరీస్ లింక్ అయిపోయి ఉంటాయి. మనకి వ్యూస్ని బట్టి ఉంటుంది, అలాగే యాడ్ రేట్ని బట్టి ఉంటుంది, ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది ఉంటుంది. ఇవన్నీ దాంతోపాటు ఏంటంటే పెట్టినప్పుడు వీడియో ఒకేసారి వైరల్ వెళ్ళింది అనుకోండి, అది ఎక్కువ అమౌంట్ వస్తుంది. అలా కాకుండా 2 years 3 years తర్వాత ఆ వీడియో వైరల్ అయితే కనుక దానికి అంత యాడ్స్ ప్లే అయ్యే రేటు మరేమో కానీ అది తక్కువగా వస్తాయి అనమాట. అమౌంట్ అనేది కరెక్ట్గా నాకు తెలియదు, ఆ అమౌంట్ అయితే తక్కువగా వస్తాయి. ఇప్పుడు పెట్టిన వీడియో ఇప్పుడే వెళ్ళిపోయింది అనుకోండి, మంచిగా క్లిక్ అయిపోయి ఒక 2 lakhs 3 lakhs వచ్చాయి అనుకోండి వ్యూస్, దానికి మనీ ఎక్కువ వస్తాయి. కానీ ఎప్పుడో పెట్టిన వీడియో అయితే నా పరంగా నా ఛానల్లో నేను చూసుకుంది అయితే ఎక్కువగా నాకైతే అమౌంట్ అయితే ఏమీ రావు అంతగా. స్టార్టింగ్లో నాకు 2-3 years వరకు నాకు జీరో అనమాట. మరీ ఘోరంగా అసలు ఆ $100 ఉంటాయి కదా, అది కూడా నాకు వచ్చేది కాదు. సో డైలీ వీడియో పెట్టుకుంటూ వస్తున్నాను, మనీ ఏమీ రావట్లేదు. ఇంట్లో పని కూడా కొన్నిసార్లు నేను ఆపేసి మరీ వీడియోసే చేసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళ సపోర్ట్ లేకుండా నేను చేయలేను కదా. స్టార్టింగ్ డేస్లో నేను ఉపయోగించుకుంది Note 5 మొబైల్ ఉండేది. Note 5 అయితే గుర్తుంది నాకు. ఆ Note 5 మొబైల్ ద్వారానే నేను వీడియోస్ని అయితే షూట్ చేసుకుని, తోషిబా నా దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది, ఆ ల్యాప్టాప్లో ఫిలిమోరా ఒక వీడియో ఎడిటింగ్ ఇది ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుని అది నేర్చుకుని అందులో అయితే ఎడిటింగ్ చేసుకునేదాన్ని అనమాట. సో అలాగే నేను అప్లోడ్ కూడా చేసేదాన్ని వీడియో అనేది. కానీ ఆ మొబైల్ ఏమైపోయిందంటే హ్యాంగ్ అయిపోతూ ఉంటుంది, ఊరికే స్విచ్ ఆఫ్ అయిపోవటం, స్ట్రక్ అయిపోవటం అలా అవుతుందని చెప్పేసి దాన్ని మార్చేసి వివో మొబైల్ని అయితే తీసుకున్నాను. ఈ వివో మొబైల్ నాకు చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది. క్లారిటీ కూడా చాలా బాగుంటుంది, హ్యాంగ్ అవటం కానీ స్ట్రక్ అవటం కానీ అలాంటిది ఏమి ప్రాబ్లమ్స్ అయితే లేవు. చాలా బాగుంది ఆ మొబైల్ అయితే. నేను దాంట్లోనే వీడియోని అయితే ఎడిట్ చేస్తూ ఉండేదాన్ని. కానీ తర్వాత రాను ఏమైపోయిందంటే నాకు అంత క్లారిటీగా అనిపించట్లేదు. స్టార్టింగ్లో కొన్ని ఇయర్స్ వరకు ఒక 1 year 2 years యూజ్ చేసిన తర్వాత నాకు ఎందుకో కెమెరా క్లారిటీ అనేది తగ్గింది అని ఫీలింగ్ వచ్చిన తర్వాత అప్పుడు సామ్సంగ్ S24 Ultra అయితే తీసుకున్నాను. ఇదేంటంటే జూమ్ చేయడం కూడా చాలా బాగుంటుంది, మనం కుకింగ్ రెసిపీస్ కూడా ఏంటంటే ఎగ్జాక్ట్ కలర్స్ ఇస్తుంది కదా, బాగుందని అనిపించి నేను S24 Ultra అయితే తీసుకున్నాను. దీని ఈఎంఐ కూడా రీసెంట్ డేస్లోనే అయితే ఫినిష్ చేశాను. ఇవి నేను యూజ్ చేసిన మొబైల్స్ అయితే ఇవి. యూజ్ చేస్తున్న మొబైల్ కూడా S24 Ultra అయితే యూజ్ చేస్తున్నాను. దీంతోపాటు చెప్పుకోవాల్సింది నా ట్రైపాడ్ గురించి చెప్పుకోవాలి. ఇది నేను స్టార్టింగ్ ఎప్పుడు ఒక 10 days నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఒక 10 days తర్వాత తీసుకున్నాను. ఇప్పటికీ నేను ఈ ట్రైపాడ్ని అయితే ఉపయోగించుకుంటానే వస్తున్నాను. దీంతోపాటు ఇప్పుడు రీసెంట్గా నేను ఒక చిన్నది తీసుకున్నాను అన్నమాట. ఇదేంటంటే మనం ఏమన్నా కింద నుండి ఏమైనా తీయాలి అని, లోవర్ యాంగిల్స్ ఏమైనా తీయాలి అంటే ఇబ్బంది అవుతుంది, నాకు ఈ ట్రైపాడ్తో సరిపోవట్లేదు, అందుకని చెప్పేసి ఈ బుడ్డిదైతే తీసుకున్నాను. ఇదేంటి అంటే కొద్దిగా డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మరీ దీన్ని ఏంటంటే ఇలా కిందకి వంచలేము, కిందకి వంచితే ఏంటంటే పడిపోతుంది మొబైల్ అనేది, కొద్దిగా మనం పట్టుకోవాల్సి వస్తుంది లేదా ఏమైనా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇదైతే నేనైతే రికమెండ్ చేయట్లేదు. ఈ ట్రైపాడ్ అయితే రికమెండ్ చేస్తాను. ఈ ట్రైపాడ్ ఏమైనా లింక్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అలాగే ట్యాగ్ కూడా చేస్తాను. నేను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ నుంచి పర్చేస్ అయితే చేసుకోవచ్చు. ప్రెసెంట్ నేను ఉపయోగిస్తుంది అయితే
ఇవేనండి, ఇవైతే ఉపయోగిస్తున్నాను. ఎడిటింగ్ వచ్చేసరికి నేను ఫిల్మోరాని ఉపయోగిస్తున్నాను, అలాగే ప్రీమియర్ ప్రోని అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. ఫిల్మోరా స్టార్టింగ్లో నేను బాగా ఉపయోగించుకున్నాను. ఈ వివో ఫోన్తో తీసిన వీడియోస్ అన్నీ నేను ఫిల్మోరా ద్వారానే తీసాను అనమాట. కానీ అదేంటంటే మనకి యూట్యూబ్లోకి వెళ్ళేపాటిలోకి మనం తీసిన క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, వీడియో క్వాలిటీ అనేది. సో 8Kలో రికార్డ్ చేస్తే కనుక 4K అయినా వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ S24 తీసుకోవడానికి రీజన్ అయితే అదే. S24లో 8K వీడియోని తీసి ఇప్పుడైతే నేను ప్రీమియర్ ప్రోలో అయితే ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. తోషిబా నాకేంటంటే ప్రీమియర్ ప్రోకి కాన్ఫిగరేషన్ సరిపోవట్లేదని చెప్పేసి డెల్ ల్యాప్టాప్ ఉంటే అందులో నేను ప్రీమియర్ ప్రో ఇన్స్టాల్ చేసుకుని అందులో నేను ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ప్రజెంట్ నేను ఉపయోగించే అయితే ఇవేనండి. అలాగే థంబ్నెయిల్స్ కూడా నా ఓన్గా నేనే చేసుకుంటాను. పిక్సెల్ ల్యాబ్లో చేస్తాను, వేరే ఇంకా జనరల్ చిన్నవి ఉంటాయి కదా వాటిలలో కూడా నేను చేస్తాను. మెయిన్గా నేను ఉపయోగించుకునేది అయితే పిక్సెల్ ల్యాబ్లోనే చేస్తున్నాను. ఫోటోషాప్లో కూడా చేశాను, కానీ నాకు ఏంటంటే అది కొద్దిగా హార్డ్గా అనిపించింది, స్పీడ్గా అవ్వట్లేదు అనమాట. మేబీ నాకు పిక్సెల్ ల్యాబ్ అలవాటు అయిపోయో ఏమో నాకు తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే నేను చేసే థంబ్నెయిల్స్ అన్నీ కూడా పిక్సెల్ ల్యాబ్లోనే మొబైల్ ద్వారానే నేనైతే థంబ్నెయిల్స్ అయితే చేసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ అయిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ మీకు ఎలా ఉపయోగపడింది అనేది కామెంట్లో చెప్పండి, నేను కూడా చూసి తెలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.